విన్నమూరు మండల కన్వీనర్ నరసారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు, నిరంతరం ప్రజా సేవలు, నియోజకవర్గ అభివృద్ధిని, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే మన శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ విజయరామరెడ్డి గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల ఎన్డీఏ కూటమి నాయకులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం 2 సంవత్సరాలు ఏదైతే ఎన్డీఏ కూటమి పూర్తి చేస్తుందో ఆ సందర్భంగా మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజా పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనందరం కూడా ఎన్డీఏ కూటమికి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన శాసనసభ్యులు కాకల సురేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా చప్పట్ల ద్వారా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఆ రోజు మొట్టమొదటిసారి ఆయన ఏవైతే 5 సంతకాలు పెట్టాడో, నేను ముఖ్యమంత్రి అవగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నా మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలు టీచర్స్ గా ఇచ్చి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతా అని చెప్పేసి డిఎస్సి మీద ఏదైతే తొలి సంతకం పెట్టాడో 14,450 మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజు పెట్టినటువంటి మరొక సంతకం పెన్షన్స్, అవ్వ తాతలు, వికలాంగులు, అదేవిధంగా వితంతులు గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ వాళ్ళని ఏ విధంగా అయితే మోసం చేశాడో ఆ మోసానికి మనందరం కూడా తగిన జవాబుదారం చెప్తూ ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు పెన్షన్ చేసిన ఘనత భారతదేశంలోనే ఒకే ఒక రాష్ట్రం చేస్తూ ఉంది. అది ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంగా ఈ ఏవైతే 5 సంతకాలతో పాటు మరి సూపర్ 6 ఏదైతే మనం హామీ ఇచ్చామో ఆ సూపర్ 6 ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ హిట్ గా మనం ఈ రోజు జరుపుకుంటూ తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చాం. అదేవిధంగా ఏవైతే ఇంకా హామీలు ఇచ్చున్నామో ప్రతి ఒక్క హామీని కూడా ఈ రోజు తూచా తప్పకుండా ఇచ్చిన మాటకి కట్టుబడి రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు మనందరం కూడా చాలా సంతోషపడాలి. ఈ సందర్భంగా నిన్నగాక మొన్న వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఏదో కార్యక్రమాలు చేశాడు. 2 సంవత్సరాలు ఎన్నుకోట, ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ ఎన్నుకోటు పడే విషయాన్ని ఆయన చూసుకోవాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎన్నుకోటు పడుతున్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. ఇది ఎన్నుకోటికి 2 సంవత్సరాలు కాదు, గొడ్డల పోటీకి 7 సంవత్సరాలు ఉన్న విషయాన్ని వైసీపీ వాళ్ళకి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు పొడిచి మీ బాబాయ్ని గొడ్డల పోటీ పొడిచి 7 సంవత్సరాలు, ఆ పోటీకి 7 సంవత్సరాలు అయ్యా వైసీపీ నాయకులారా, మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ అంటే అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటికీ కూడా కట్టుబడి ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకొని ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కాకల సురేష్ గారు ఆయన ఎన్ఆర్ఐగా ఉండి మన నియోజకవర్గానికి వచ్చిన మరుక్షణం నుంచి కూడా నియోజకవర్గానికి ఏం అవసరం, నియోజకవర్గంలో ప్రజలకి ఏం చేయాలి, నియోజకవర్గానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, నియోజకవర్గానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి రాబట్టాలి, నియోజకవర్గం నుంచి నిరుద్యోగులను ఎలా పారద్రాలాలి, నియోజకవర్గం నుండి రైతులకు అవసరమైనటువంటి తాగునీరు, సాగునీరు ఎలా అందించాలి, నియోజకవర్గంలో మహిళలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు మనం అందించాలని చెప్పేసి అనునిత్యం మన కోసం, మన ప్రాంతం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం దాదాపు 110 పంచాయతీలు స్వయంగా ఆయన దర్శించి ప్రతి నియోజకవర్గం
నియోజకవర్గంలో ఉండే బడుగు బలహీన వర్గాల్ని అందరినీ కూడా కలుసుకుంటూ నియోజకవర్గంలో అందరికీ పెద్దపీట వేస్తా ఉన్నాడు. కాబట్టి మీకు ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా, కాకర సురేష్ గారు ఈ నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు విషయంలో చిరకాక ఏదైతే కాలం ఉందో సోమశిల నుంచి దాని పనులు పూర్తి చేశాం. అదేవిధంగా సోమశిల ఉత్తర కాలువకు సంబంధించిన వైండింగ్ వర్క్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఉదయగిరికి సంబంధించినటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దానికి కూడా ఎక్స్టెన్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇన్నమూరులో చెరువుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా రోడ్ల విషయంలో ఏవైతే ఎక్కడెక్కడైతే రోడ్లన్నీ ఆగిపోయాయో ప్రతి ఒక్క రోడ్డు కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ రోడ్లన్నీ కూడా పూర్తయ్యే విధంగా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఉదయగిరి ప్రాంతం అంటే లో వోల్టేజ్ మీద చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం కొత్తగా దాదాపు 1600 విద్యుత్ కనెక్షన్లు ఇప్పించిన ఘనత ఒక కాకల సురేష్ గారు అన్న విషయాలు గుర్తు చేసుకోండి. ఇంకొక విషయం, ఒక ట్రాన్స్ఫార్మర్ రావాలంటే కష్టం, కానీ కాకల సురేష్ గారు దాదాపు 450 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసినటువంటి వ్యక్తి కాకల సురేష్ గారు. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం. ఆయన అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మళ్ళీ 29లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇంత చిన్న కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, అదేవిధంగా తోటి గొడవల మధ్య ఇంకొక గొడవలు. కానీ మనం ఇంత పెద్ద కుటుంబంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఉంటే గుర్తుపెట్టుకోండి, మంచిని వచ్చి మైక్ లో చెప్పండి, చెడు ఏదైనా ఉంటే తప్పు ఏదైనా చేస్తుంటే వచ్చి చెడులో చెప్పండి. ఈ కుటుంబంలో మనందరం కూర్చొని మాట్లాడుకుందాం, అందరం కలిసికట్టుగా ఒక డెసిషన్ తీసుకుందాం. ఎందుకంటే ఈ మనం కూర్చున్న చెట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ చెట్టు కొమ్మను నరకాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే నామరూపం లేకుండా అయిపోతాం. ఎందుకంటే మనం 2019 నుంచి 2024 వరకు మనం ఎంత కష్టపడ్డాం, రోడ్ల మీద ఎన్ని ధర్నాలు చేశాం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడితే ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో మన పసుపు జెండా ఎగురుతా ఉంది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం కోటల మీద కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సైకిల్ జెండా ఎగురుతుందంటే ప్రతి కార్యకర్త కష్టపడ్డాం. దీన్ని ఎవ్వరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది యొక్క అవకాశం. ఏవైతే పార్టీ కార్యక్రమాలు ఇస్తుందో వాటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మనం చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు వివరించే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై కాకల సురేష్, జై కాకల సురేష్. థ్యాంక్ యూ.